అయితే ఒక రోజు మొత్తం ఖాళీ ఉంది, ఫ్రీ టైము, ఏం చేస్తారు? ఎలా ఉంటుంది అసలు దివిజ? చాలా ఖాళీగా ఉన్నానంటే రీల్స్ చూస్తా. రీల్స్ చూసి 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 4:35కి అలాగా జిమ్నాస్టిక్స్కి వెళ్తా, జిమ్నాస్టిక్స్ క్లాస్కి. అది ఇట్ డిపెండ్స్. మండే ట్యూస్డే అయితే కూచిపూడికి వెళ్తా, మిగతా రోజులు ఉంటే జిమ్నాస్టిక్స్. ఇప్పుడు అంటే డైలీ లర్నింగ్ కూచిపూడి, ఐ జస్ట్ స్టార్టెడ్ లర్నింగ్. ఓకే, ఒక యాక్టివిటీ అయితే ఉంటుంది కంపల్సరీ. ఒకటి యాక్టివిటీ పక్కా చేస్తాను, ఎందుకంటే ఆ రోజు నేను ఏం ప్రొడక్టివ్గా చేయకపోతే ఇంకా నాకు బీపీ వచ్చేసి మళ్ళీ ఏడుస్తా కూర్చొని. వద్దు, ఏడవడం మీద ఏదో చేయడం బెటర్. ఒక్కటి ఏదైనా ప్రొడక్టివ్గా చేస్తే అది ఇంకా తర్వాత ఒక 6 దాటిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ అట్లా ఓకే బ్రో ఎక్కడ వెళ్ళి చాయ్ తాగదప్పా అని చెప్పి అలా వెళ్ళి ఏదో ఒకటి. చాయ్ తాగుతారా? యా అంటే ఐఎమ్ మోర్ ఆఫ్ అ కాఫీ పర్సన్. నేను కాఫీ తాగుతా, వాళ్ళు చాయ్ తాగుతారు. బట్ చాయ్ కూడా తాగుతాను, ఓపెన్ ఫర్ ఎనీథింగ్. వెళ్ళి పానీపూరి తిన్నామో చాయ్ తాగడం అట్లా చేస్తాం. తిరిగేసి లాస్ట్కి ఇంటికి వచ్చి మళ్ళీ నీట్గా పడుకొని మళ్ళీ శుభ్రంగా రేపు పొద్దున్న లేచి సేమ్ రిపీట్. పని లేకపోతే, పని ఉంటే డెఫినెట్ గా పొద్దున్న లేచి షూటింగ్కి వెళ్ళి షూటింగ్ చేసుకొని ఇంటికి రావడం అంతే. అంటే షూటింగ్ అనేది ఈ మధ్యనే కదా, అంతకుముందు స్కూల్ అండి. నేను స్కూల్ నుంచి డైరెక్ట్ గా షూటింగ్ అంతే కదా, స్కూల్ నుంచి కాలేజ్, కాలేజ్ నుంచి షూటింగ్, కాలేజ్ అప్పుడు షూటింగ్. అదే 17 నుంచి స్టార్ట్ చేశారు కదా, మధ్యలో అక్కడ గ్యాప్ అయితే రాలేదు. ఏదో ఖాళీగా ఎప్పుడు లేదు. ఎస్ ఎస్. అయితే ఒక బిజీ డే ఉంటే ముందు రోజు ప్లాన్ చేసుకుంటా, రేపు ఏముంది ఏంటి అనేది చేసేసుకొని అకార్డింగ్ టు ద షెడ్యూల్ వెళ్తా ఉంటది. బై మిస్టేక్ అకార్డింగ్ ద షెడ్యూల్ వెళ్ళకపోతే పిచ్చ ప్యానిక్ అవుతా నేను కూడా. ఇప్పుడు ఏంటి అయిపోతుంది అదే అని. బట్ అది కూడా నేనే మళ్ళీ సరి చెప్పి ఓకే దివ్య ఇట్స్ ఓకే చేద్దాం అని చెప్పి. అండ్ ఐ ఆల్సో హ్యావ్ రియలీ గుడ్ ఫ్రెండ్స్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ మ్యాటర్. బికాస్ మా డాడీ దగ్గర నేను ప్యానిక్తో వెళ్తే మా డాడీ నాకు ఎందుకు ప్యానిక్ ఎందుకు అవుతున్నావు అది మా డాడీకి ఇంక ఎక్స్ట్రా కొంచెం ఎక్కువ ఇస్తారు నాకు. బికాస్ హి విల్ బి లైక్ నువ్వు చేయాలి టైంకి, నువ్వెందుకు ప్యానిక్ అవుతున్నావు అని. ఆయన సో పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడం కంటే ఫ్రెండ్స్ దగ్గరికి ఎక్కువ వెళ్తాం కదా. సో అలాగా ఐ హ్యావ్ సమ్ రియలీ గుడ్ ఫ్రెండ్స్ హూ ఇఫ్ ఐ గో బ్రో ఇది అవ్వలేదు బ్రో అది అంటే చిల్ మామా చేద్దాం ఓకే అనే ఫ్రెండ్స్ ఉన్నారు. మొత్తం బ్రో మామ అంతా ఇదే బ్యాచ్, ఇదే మొత్తం ఇదే సంతా మాది. అండ్ ఐ హ్యావ్ సమ్ రియలీ గుడ్ పీపుల్ ఇన్ మై లైఫ్ హూ tell me it's okay, you know you're gonna make all of us proud, you know what you're doing, you're 20, give yourself a break, do it slowly, it's okay అయిపోదు అని చెప్పే మనుషులు ఉన్నారు నా లైఫ్లో కాబట్టి వెరీ సేన్. యా, అంటే మీరు బయటకి చాలా అవుట్ స్పోకింగ్ ఇలా ఉంటున్నారు కదా, ఎప్పుడన్నా లోపల భయపెడుతూ బయటికి ధైర్యంగా నటించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, ఎందుకు లేవు. అయ్యో బ్రహ్మానందం గారితో ఫస్ట్ డే లోపల నాకు వణుకుతుండేలాగా. బట్ ఆయన దగ్గర ఎక్కడ నేను చూపించకూడదని ఫిక్స్ అయిపోయా, చూపించలేదు కూడా. బాగానే వెళ్ళాను, బాగానే చేసేసాను, బాగానే వచ్చేసాను. హీ వాజ్ ఆల్సో వెరీ ఇంప్రెస్డ్ బై హౌ కామ్ ఐ వాజ్. మంచిగా నేను అనుకున్నా కాబట్టి. బట్ యా అలా ఇప్పుడు నా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ ప్రెస్ మీట్ అప్పుడు కూడా నాకు ఫుల్ నర్వస్ ఉంటుండే. యాక్చువల్లీ ఐవ్ సీన్ అ వీడియో వేర్ దేవ్ యాక్చువల్లీ క్యాప్చర్డ్ అండ్ నేను ఇట్లా నా చేతులు ఇట్లా అనుకుంటుండే, అది కూడా ఇట్లా సర్కిల్ చేశారు అనమాట ఒక వీడియోలో. ఏమేశారు? ఎలా చేతులు అనుకుంటున్నాను చూడండి ఏం చేస్తుందో అని చెప్పి, ఏం చేస్తున్నాను చేతులు ఇట్లా అనుకుంటున్నా. సో అలా చాలా సార్లు నాకు కొంచెం నేను యాంగ్షియస్ అవుతా, వెరీ యాంగ్షియస్ పర్సన్. అలా ఉంటా ఉండే. బట్ 1 to 10, 10 to 1 అట్లా కౌంట్ చేసుకుంటా ఉంటా, అలా స్లోగా ఏదో ఇది ఓకే అనేది. ఇవి కాకుండా మనం బయట ఎప్పుడన్నా ఏదన్నా సిచ్యువేషన్ జరిగింది, లోపల భయం వేస్తుంది మనకు మాట్లాడడానికి, బట్ బైక్ మాత్రం అది ఇదని మాట్లాడుతుంటాం కదా, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినాయి అంటున్నా? యాక్చువల్లీ చాలా తక్కువ. నేను చాలా నో నాన్ సెన్స్ పర్సన్. నేను చేస్తే పని చేసుకుంటా లేదా ఇంట్లో ఉంటా అంతే. అట్లాంటి సిచ్యువేషన్స్ తెచ్చుకోని ఎక్కువ. ఈదర్ వర్క్ ఆర్ హోమ్ బట్ ఫ్రెండ్స్. అంటే మనం ఎక్కడికి వెళ్ళి ఎవరి మీద అనకపోయినా వాళ్ళు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళను కాబట్టి చాలా తక్కువ. ఉంటే మా ఇంట్లో ఉంటా లేదా మా ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటా అంతే. బయట చాలా తక్కువ. ఒకవేళ బయటకు వెళ్ళినా నా పని నేను చేసుకుని వచ్చేస్తా. అలా ఒకటికి వెళ్ళికే సిచ్యువేషన్స్ నేను తెచ్చుకోను, అవి రావు. బికాస్ ఎవరైనా ఏదైనా నా వల్ల హర్ట్ అయినా ఓకే సారీ బ్రో అని చెప్పి నేను పక్కకి వెళ్ళిపోతా తప్పితే రెచ్చగొట్టను. వాళ్ళు నన్ను రెచ్చగొట్టినా ఓకే బ్రో నేనే వేస్ట్ ఓకే అని చెప్పి నేను వెళ్ళిపోతా. అది అవసరం లేదు, అది అన్నెసెసరీ అనిపిస్తుంది. లైఫ్లో ఒకసారి రీసెట్ చేసుకునే అవకాశం వస్తే కనుక వాట్ యు వాంట్ టు రీసెట్ ఇన్ యువర్ లైఫ్? రీసెట్ ఏదన్నా మార్చుకునే అవకాశం వస్తే కనుక మేబీ ఆ పానిక్ అయ్యి ఆ ఏడుపు అదంతా కొంచెం మార్చుకొని కొంచెం నీట్గా పద్ధతిగా కామ్ హెడెడ్గా ఎలా ఆలోచించాలనేది మార్చుకుంటా ప్రాబ్లం. బట్ జరిగిపోయిన విషయాలు ఏదన్నా మీ లైఫ్లో జరిగిపోయినాయి, ఇది ఇలా జరగకుండా ఉంటే ఆ టైంకి మనకి గట్టుగజుడు సినిమాలో ఉంటే చూసారు, ఇలా భూమి వెనక్కి తిప్పితే మళ్ళీ అన్నీ ఒకసారి వస్తాయి. అలాగా ఒకసారి జరిగితే కనుక ఏ సంవత్సరానికి వెళ్తారు, ఏం మార్చుకుంటారు మీ లైఫ్లో?
అంటే టు బి వెరీ ఆనెస్ట్ ఇంకా అంత లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ ఏం అవ్వలేదు నా లైఫ్లో. అంటే 20 కదండి. లైఫ్ చేంజింగ్ కాదు నేను అనేది, అదే అది జరిగిపోయిన వాటిలో oh shit, ఇలా నేను జరగకుండా regret ఉండాల్సింది ఆ రిగ్రెట్ మూమెంట్ ఏమైనా ఉంటే కనుక మార్చుకోవాలనుకుంటే కనుక ఏంటిది అది? అది పెద్ద సీరియస్ మ్యాటర్స్ ఏం అవసరం లేదు. నేను జస్ట్ 20 అంటకి 3 years 4 years కూడా ఉంటాయి. ఆ రోజు అలా చేయకుండా ఉంటే మా అమ్మ చేతిలో తన్నులు తినేదాన్ని కాదు, ఇలాంటివి కూడా ఉంటాయి, ఏదైనా ఉండొచ్చు. ఓకే ఓకే. ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇంకా ప్రూఫ్ ఉంది. ఏంటిది? ఇది బేసిక్లీ నేను షూటింగ్ లో ఉన్నప్పుడు చూసుకోకుండా నడుస్తూ ఇట్లా ట్రిప్ అయి పడి ఒక గ్లాస్ పగిలిపోయింది అనమాట. అది ఏ గ్లాస్ అంటే నార్మల్ గ్లాస్ కూడా కాదు, లిఫ్ట్ డోర్ లో చిన్న గ్లాస్ థిక్ గా ఉంటుంది చూడండి, ఆ గ్లాస్ పగిలిపోయింది కొట్టడం వల్ల. ఆ రోజు షూటింగ్ ఆగిపోయింది పాపం నా వల్ల. అంటే ఆగిపోయిందంటే ఒక 4 hours డిలే అయిపోయింది. అండ్ నాకు నెక్స్ట్ డే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నాకు వేరే షూటింగ్ ఉండింది. సో ఆ రోజు నైట్ డెఫినెట్ గా అది ఫినిష్ చేసుకొని వెళ్ళాలి, బికాస్ ఆ తర్వాత ఇప్పుడు నేను ఏదైతే షూట్ లో ఉన్నానో అది మళ్ళీ నాకు నెక్స్ట్ షెడ్యూల్ వరకు లేదు, బికాస్ వాళ్ళ డేట్స్ లేవు. సో మేబీ నేను కొంచెం చూసుకొని నడిచి, అది కూడా నేను ఇంత నిర్లక్ష్యంగా ఫోన్ చూసుకుంటూ నడుస్తూ పడ్డా. డంబ్ బట్ గాడ్స్ గ్రేస్ ఆ రోజు షూటింగ్ నాకు హాస్పిటల్లోనే జరుగుతుండే, హాస్పిటల్ క్లాస్. మీకు అన్నీ అలా కలిసి వస్తాయేమో. సో మేబీ నేను కొంచెం మంచిగా ఉంటే ఆ రోజు పాపం షూటింగ్ లేట్ అయ్యేది కాదేమో. బట్ నాకు క్వశ్చన్కి ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ కాదు కానీ, బట్ ఓకే అంటే చెప్పాను కదా చాలా నో ఆన్సర్. నాకు అయ్యేంత ఏం లేదు. ఓకే చిన్న చిన్న తప్పులు చేసేసాను కానీ ఇంకా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్. ఇది మార్చుకొని ఉంటే బాగుండేదని అనుకోను, బికాస్ దట్స్ వాట్ మేడ్ హూ ఐ యామ్ రైట్ నౌ. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను దివిజ అంటే అవన్నీ చేయడం వల్లనే. సో అవి తప్పులో ఒప్పులో ఏదో ఒకటి చేసేసి అయిపోయింది. అది రిగ్రెట్ అయ్యి అది మార్చుకుంటే బాగుండు అనే మైండ్ సెట్ లేదు నాకు.